పేరుతో మన జీవితంలోకి వచ్చిన వ్యక్తే ఒకరోజు మనకు భయంగా మారితే ఎలా ఉంటుంది? ఒకరోజు ఆకాశవంత ప్రేమను చూపించి మరుసటి రోజే అదే మనిషి మనల్ని తీవ్రంగా అవమానిస్తే ఏం చేయాలి? ఒకసారి మనల్ని ఆరాధించే వ్యక్తి మరోసారి మనల్ని మానసికంగా కుంగదీసే వ్యక్తిగా మారితే అది ప్రేమ అవుతుందా? క్షమించమని వేడుకుంటూ ఇక ఎప్పుడూ అలా చేయనని ప్రమాణాలు చేసే వ్యక్తిని మళ్ళీ నమ్మగలమా? సినిమా ప్రపంచంలో ఎంతో ప్రశాంతంగా కనిపించే ఒక హీరోయిన్ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి విషపూరిత బంధాన్ని ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? ఇంతకు ఎవరా హీరోయిన్? ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాల్లో ప్రేమ కథలు ఎంతో అందంగా ఉంటాయి. హీరో హీరోయిన్ ను తొలిసారి చూసిన క్షణం నుంచి మొదలయ్యే ఆకర్షణ, ఆ తర్వాత పెరిగే అనుబంధం, ఒకరి కోసం మరొకరు నిలబడటం, చివరికి జీవితాంతం కలిసి ఉండాలనే నిర్ణయం. తెరపై ఇవన్నీ ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ నిజ జీవితంలో ప్రతి ప్రేమ కథ అంత అందంగా ఉండదు. కొన్ని బంధాలు మొదట్లో ఎంతో మధురంగా మొదలై క్రమంగా మనిషి ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను, చివరికి మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తాయి. బయట వాళ్లకు అది ప్రేమలా కనిపించవచ్చు, కానీ ఆ బంధంలో ఉన్న వ్యక్తికి మాత్రం అది ఒక మానసిక యుద్ధంలా మారుతుంది. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ చెప్పిన అనుభవం కూడా ఇలాంటి చీకటి కోణాన్ని బయటపెడుతోంది. తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహజమైన నటన, అందమైన చిరునవ్వు, తన పాత్రలకు తగ్గట్లుగా కనిపించే తీరు, ఇలా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. సినిమాల్లో కనిపించే అనుపమ జీవితాన్ని చూస్తే అంతా ఎంతో ప్రశాంతంగా, అందంగా సాగిపోతున్నట్టే అనిపిస్తుంది. కానీ సెలబ్రిటీల జీవితంలో ప్రేక్షకులకు కనిపించేది ఒక భాగం మాత్రమే. కెమెరా ముందు కనిపించే నవ్వు వెనుక ఎలాంటి వ్యక్తిగత పోరాటాలు ఉంటాయో చాలా సార్లు ఎవరికీ తెలియదు. అలాంటి ఒక అనుభవాన్నే ఇప్పుడు అనుపమ తన మాటల ద్వారా బయటకు తీసుకొచ్చింది. తాను ఒకప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నానని అనుపమ చెప్పింది. అంతేకాదు, తాను నార్సిస్టిక్ అబ్యూస్ ని ఎదుర్కొన్నానని వెల్లడించింది. ఈ మాట సాధారణంగా వినిపించినా దాని వెనుక ఉన్న మానసిక బాధ చాలా లోతైనది. నార్సిస్టిక్ అబ్యూస్ అంటే కేవలం ఒక వ్యక్తి కోపంగా మాట్లాడడం, అప్పుడప్పుడు గొడవ పడడం మాత్రమే కాదు. ఎదుటి వ్యక్తిని తన నియంత్రణలో ఉంచటం, వారి భావాలను తక్కువ చేసి చూడటం, ప్రేమను ఒక ఆయుధంగా ఉపయోగించటం, తప్పు చేసినా బాధ్యత తీసుకోకుండా ఎదుటి వారినే తప్పు పట్టడం, ఒకసారి ఎంతో ప్రేమ చూపించి మరోసారి తీవ్రంగా బాధించడం వంటి ప్రవర్తనలు ఇందులో భాగమవుతాయి. అనుపమ తన అనుభవాన్ని వివరించడానికి 3 విభిన్న పాత్రల ఉదాహరణను ఉపయోగించింది. ఆమె చెప్పిన పోలికలో మొదట రెమో కనిపిస్తాడు. అంటే ఒకరోజు ఆ వ్యక్తి అంతులేని ప్రేమను కురిపిస్తాడు. ప్రపంచంలో తనకంటే అదృష్టవంతురాలు మరెవరూ లేరనే భావన కలిగించేంతగా ప్రేమిస్తాడు. ప్రతి మాటలో ఆప్యాయత ఉంటుంది, ప్రతి చర్యలో శ్రద్ధ కనిపిస్తుంది. తన జీవితంలో ఇలాంటి వ్యక్తి దొరకటం అదృష్టమని అనుకునే పరిస్థితి తీసుకొస్తాడు. కానీ మరుసటి రోజు అదే వ్యక్తి పూర్తిగా మరో రూపంలో కనిపిస్తాడు. అనుపమ చెప్పిన అపరిచితుడు పోలిక ఇక్కడే వస్తుంది. ఒక్కసారిగా అతని ప్రవర్తన తీవ్రంగా మారుతుంది. నిన్నటి ప్రేమ ఈ రోజు కోపంగా మారుతుంది. నిన్న తనను ఎంతో ప్రత్యేకంగా భావించిన వ్యక్తే ఈ రోజు తనను మానసికంగా కుంగదీసే స్థాయికి చేరుకుంటాడు. ఆ మార్పు ఎందుకు వచ్చిందో బాధితురాలికి అర్థం కాదు. తానేం తప్పు చేశారో తెలియదు, కానీ పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఇంకా మరుసటి రోజు అదే వ్యక్తి రాములా మారతాడు. తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతాడు. ఇక ఎప్పుడూ అలా చేయను అని కూడా హామీ ఇస్తాడు. వేడుకుంటాడు, ప్రతిమాలుకుంటాడు, ప్రేమను మళ్లీ చూపిస్తాడు. దీంతో బాధపడిన వ్యక్తికి ఒక ఆశ కలుగుతుంది. బహుశా ఈసారి నిజంగానే మారిపోయాడేమో అనే నమ్మకం కూడా వస్తుంది. అక్కడే మరోసారి ఆ బంధం కొనసాగుతుంది. కొంతకాలం అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ అదే చక్రం మొదలవుతుంది. ఇదే టాక్సిక్ రిలేషన్షిప్లలో అత్యంత ప్రమాదకరమైన అంశాల్లో ఒకటి. బాధ, క్షమాపణ, ప్రేమ, మళ్లీ బాధ, ఇలా ఒకే చక్రం తిరుగుతూనే ఉంటుంది. బయటి వాళ్ళు చూస్తే అతను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఒక్కసారి తప్పు చేశాడేమో, మళ్లీ క్షమించు అని చెప్పచ్చు. కానీ ఆ బంధంలో ఉన్న వ్యక్తికి మాత్రం ప్రతి దశలోనూ మానసికంగా ఒక కొత్త గాయం ఏర్పడుతూనే ఉంటుంది. ఒక దశలో ఏది నిజమైన వ్యక్తిత్వమో కూడా అర్థం కాకుండా పోతుంది. అనుపమ చెప్పిన మాటల్లో మరో కీలకమైన విషయం సినిమాలకు సంబంధించింది. తనను కొన్ని సినిమాలను ప్రమోట్ చేయనివ్వలేదని ఆమె వెల్లడించింది. ముఖ్యంగా డ్రాగన్ లాంటి సినిమాలను ప్రమోట్ చేయకుండా అడ్డుకున్నాడని చెప్పింది. ఇది కేవలం ఒక సినిమా ప్రమోషన్ విషయం కాదు. ఒక వ్యక్తి మరో వ్యక్తి వృత్తిపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించడం ఎంత దూరం వెళ్ళిందో చూపించే ఉదాహరణగా దీన్ని చూడొచ్చు. ఒక నటికి సినిమా ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, సోషల్ మీడియా ప్రచారం, ప్రేక్షకులతో మాట్లాడడం, ఇవన్నీ సినిమాలో భాగమే. అలాంటి వృత్తిపరమైన కార్యకలాపాలపై కూడా వ్యక్తిగత నిబంధనల్లో ఉన్న వ్యక్తి నియంత్రణ పెట్టడం మొదలైతే
అది కేవలం ప్రేమ సంబంధంగా మిగలదు. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ పైన ప్రభావం చూపే స్థాయికి ఆ బంధం వెళ్లిపోయినట్టే. ఇలాంటి బంధాల్లో మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే బాధిత వ్యక్తి క్రమంగా తన మీదే అనుమానం పెంచుకోవటం. నాలోనే ఏదైనా తప్పుందా? నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అతను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా? నేనే అతన్ని కోపానికి గురి చేశానా అంటూ తనను తాను ప్రశ్నించుకోవడం మొదలవుతుంది. ఒకప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తి కూడా క్రమంగా తన నిర్ణయాలపై నమ్మకం కోల్పోవచ్చు. అందుకే నార్సిస్టిక్ అబ్యూస్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం శారీరక హింసనే హింసగా చూడకూడదు. మాటలతో అవమానించడం, భావోద్వేగాలను నియంత్రించడం, భయపెట్టడం, ఒంటరిగా చేయడం, కెరీర్ పై ఆంక్షలు పెట్టడం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి దూరం చేయడం, పదే పదే క్షమాపణలు చెప్పి మళ్లీ అదే ప్రవర్తనను కొనసాగించడం, ఇవన్నీ ఒక వ్యక్తిపై తీవ్రమైన మానసిక ప్రభావాన్ని చూపిస్తాయి. అనుపమ చెప్పిన రెమో, అపరిచితుడు, రామ్ పోలికను ఒకే వ్యక్తిలో కనిపించే 3 విభిన్న ముఖాలను ఆమె ఆ ఉదాహరణ ద్వారా వివరించింది. ఒకరోజు ప్రేమను కురిపించే వ్యక్తి, మరో రోజు భయపెట్టే వ్యక్తి, ఇంకో రోజు క్షమాపణలు చెప్పే వ్యక్తిగా మారుతూ ఉంటే ఆ బంధంలో ఉన్న వ్యక్తి ఎప్పటికీ భావోద్వేగ స్థిరత్వాన్ని పొందలేడు. ఇలాంటి సంబంధాల్లో ప్రేమ కూడా ఒక రకమైన గందరగోళంగా మారుతుంది. బాధించిన వ్యక్తి మళ్లీ ప్రేమ చూపించినప్పుడు గతంలోని బాధను మర్చిపోవాలి అనిపిస్తుంది. ఇదే అసలు వ్యక్తి. కోపంలో అలా జరిగిపోయింది అని మనసు సమర్థించుకుంటుంది. కానీ మళ్లీ అదే సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ క్షమాపణ, మళ్లీ ప్రేమ, మళ్లీ అదే బాధ. ఈ చక్రం ఎంతకాలం కొనసాగుతుందో అంతగా బయటపడటం కూడా కష్టమవుతుంది. ప్రత్యేకంగా సెలబ్రిటీ జీవితాల్లో ఈ సమస్య మరింత సంక్లిష్టంగా ఉంటుంది. సాధారణ వ్యక్తి తన బాధను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవచ్చు. కానీ ఒక ప్రముఖ నటి తన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బయటకు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆమె చెప్పే ప్రతి మాట వార్తగా మారుతుంది. సంబంధంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే అది మరో వివాదంగా మారుతుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత బాధలను బయట పెట్టకుండా లోపలే దాచుకుంటారు. అనుపమ మాత్రం తన అనుభవాన్ని ఇప్పుడు బహిరంగంగా చెప్పడం ద్వారా మరో ముఖ్యమైన చర్చకు తెరతీసింది. బయటకు చూస్తే విజయవంతమైన కెరియర్, అభిమానులు, సినిమాలు, గుర్తింపు అన్నీ ఉన్న వ్యక్తి కూడా వ్యక్తిగత జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొనొచ్చు. సెలబ్రిటీ అనే గుర్తింపు ఒక మనిషిని భావోద్వేగ బాధ నుంచి రక్షించదు. డబ్బు, పేరు, కెరీర్ ఉన్న ఒక విషపూరిత బంధం మనశ్శాంతిని దెబ్బతీయగలదు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమలో ఉండటం అంటే ఎదుటి వ్యక్తిపై హక్కు కలిగి ఉండటం కాదు. ప్రేమ పేరుతో ఒకరి కెరీర్ను నియంత్రించడం, ఎవరిని కలవాలో చెప్పటం, ఏం చేయాలో నిర్ణయించడం, ఏ సినిమా ప్రమోషన్ కు వెళ్లాలో అడ్డుకోవటం, ప్రతి నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేయడం, ఇవి ప్రేమకు గుర్తులు కావు. ప్రేమలో స్వేచ్ఛ, పరస్పర గౌరవం, నమ్మకం ఉండాలి. భయం, నియంత్రణ, అవమానం పెరిగితే ఆ బంధం ఆరోగ్యకరమైనదేనా అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. అనుపమ చెప్పిన అనుభవంలో అత్యంత బాధ కలిగించే అంశం ఏంటంటే తనను ప్రేమిస్తున్నానని చెప్పే వ్యక్తే తన జీవితంలోని నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్లడం. ప్రేమించే వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటాడు. కానీ టాక్సిక్ బంధంలో ఉన్న వ్యక్తి మాత్రం ఎదుటివారి స్వేచ్ఛను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రేమ పేరుతో నియంత్రణ మొదలైనప్పుడు బంధం రూపం మారుతుంది. ఇలాంటి అనుభవం నుంచి బయటపడటం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే బాధ కలిగించిన వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తితో కలిసి గడిపిన మంచి జ్ఞాపకాలు కూడా మనసును వెనక్కి లాగుతాయి. మొదట్లో చూపించిన ప్రేమ నిజంగానే ఉందేమో అనే ఆశ ఉంటుంది, మారిపోతాడేమో అనే నమ్మకం ఉంటుంది. ఇక ఇలా జరగదు అనే హామీలను నమ్మాలి అనిపిస్తుంది. కానీ ఒకే ప్రవర్తన పదే పదే పునరావృతమైతే మాటల కంటే చర్యలకే విలువ ఇవ్వాల్సి ఉంటుంది. అనుపమ కథను కూడా కేవలం వ్యక్తిగత సంబంధం గురించి వచ్చిన వార్తగా చూడటం సరైంది కాదు. ఇది ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. మనతో ఉన్న వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడా, లేక మనల్ని నియంత్రిస్తున్నాడా? మన విజయాన్ని చూసి సంతోషిస్తున్నాడా, లేక మన ఎదుగుదలను అడ్డుకుంటున్నాడా? మన అభిప్రాయాలను గౌరవిస్తున్నాడా, లేక ప్రతి విషయంలో తన మాటే వినాలని కోరుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం బంధం స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. ఒక బంధంలో మనకు ఎప్పుడు భయం ఉంటే అది ప్రేమ కాదు. మనం మనలాగే ఉండటానికి అవకాశం లేకపోతే అది ప్రేమ కాదు. మన కెరీర్, స్నేహాలు, కుటుంబ సంబంధాలు అన్నిటినీ వదులుకోవాల్సి వస్తే అది ప్రేమ కాదు. ప్రతి గొడవ తర్వాత కన్నీళ్లు, ఆ తర్వాత క్షమాపణలు, మళ్ళీ అదే సంఘటన పునరావృతం అయితే అది ఆరోగ్యకరమైన బంధం కాదు. అనుపమ తన అనుభవాన్ని చెప్పడం ద్వారా తన జీవితంలోని ఒక కఠినమైన అధ్యాయాన్ని మాత్రమే బయటపెట్టలేదు. ప్రేమ, సంబంధాలు, మానసిక వేధింపుల గురించి సమాజంలో ఉన్న మరో మౌనాన్ని కూడా కదిలించింది. టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తికి బయట వాళ్ళ నుంచి వచ్చే మొదటి మాట ఎందుకు ఇంకా అక్కడే ఉన్నావు అని. కానీ అలా కాకుండా నీకేం జరుగుతుంది అని అడిగే వాళ్ళు కావాలి. ఎందుకంటే బయటికి రావడానికి ముందు ఆ వ్యక్తి తనకు జరుగుతున్నది నిజంగా అబ్యూస్ అని గుర్తించాల్సి ఉంటుంది. ఒక రోజు రెమోలా ప్రేమించే వ్యక్తి, మరుసటి రోజు అపరిచితుడిలా మారే వ్యక్తి, ఆ తర్వాత రామ్ లా క్షమాపణలు చెప్పే వ్యక్తి, ఈ 3 రూపాలు ఒకే వ్యక్తిలో ఉంటే దాన్ని ప్రేమ పేరుతో ఎంతకాలం భరించాలి? క్షమాపణలు ఎన్నిసార్లు వచ్చినా అదే ప్రవర్తన మళ్లీ మళ్లీ వస్తే ఆ బంధానికి భవిష్యత్తు ఉంటుందా? కెరీర్ ను కూడా నియంత్రించే స్థాయికి వెళ్లిన సంబంధాన్ని నిజంగా ప్రేమగా పిలవగలమా? అనుపమ బయటపెట్టిన
అయిన ఈ అనుభవం సినీ ప్రపంచానికే కాదు, ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద హెచ్చరిక కూడా.